హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో కలర్ గురించి తెలుసుకుందాం. అండ్ హెచ్టిఎంఎల్లో కలర్స్ ఎలా యాడ్ చేయాలి, అసలు ఏ ప్యాటర్న్స్లో మనం యాడ్ చేయొచ్చు, అసలు ఎలా చేయొద్దు, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ కూడా మనము క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరు జస్ట్ వెంటనే పైథాన్ లైఫ్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా అలాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము కలర్ గురించి మాట్లాడుకుందాం. హెచ్టిఎంఎల్లో జనరల్గా మనము వెబ్ పేజెస్లో మనకి కలర్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఈ కలర్ టాపిక్ అనేది యూజ్ చేసి మనము కలర్స్ అనేవి మనము యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మన వెబ్ పేజెస్లో మనకు కావాల్సిన టెక్స్ట్కి అసలు దేనికి యాడ్ చేస్తారో దానికి యాడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే మీకు కలర్స్లో 3 టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్లీ బ్యాక్గ్రౌండ్కి కలర్ అనేది యాడ్ చేస్తాం. అండ్ తరువాత టెక్స్ట్కి కలర్ యాడ్ చేస్తాం, టెక్స్ట్ కలర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బార్డర్ కలర్ అన్నమాట. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, అసలు దేనికి యాడ్ చేస్తామో అంటే వీటికి యాడ్ చేస్తాం అనమాట కలర్స్ అనేవి. లైక్ బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేసుకోవచ్చు, మనం జనరల్గా చూస్తుంటాం. టెక్స్ట్ మొత్తం ఒకేలా ఉంటుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఒకటి కలర్ చేంజ్గా ఉంటుంది. కొన్ని దాంట్లో ఎల్లో, గ్రీన్ అలా టెక్స్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. అలా మనం బ్యాక్గ్రౌండ్కి కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే టెక్స్ట్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ ఏదైతే రాస్తున్నామో దానికి మాత్రమే కలర్ అనేది యాడ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి బార్డర్, అంటే మనం రాసిన దానికి ఇలా బార్డర్ అనేది పెట్టుకోవచ్చు, రైట్? ఆ బార్డర్ది మనం డిసైడ్ చేసేసి బార్డర్కి కూడా మనము బార్డర్ ఏ కలర్లో ఉండాలి అనేది మనం డిసైడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి కావాల్సిన కలర్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కలర్లో కూడా కొంచెం లైక్ ప్రీ డిఫైన్డ్ కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. అవేంటో ఒక్కసారి చూసేద్దాం. అండ్ మనకు కావాల్సిన కలర్ని మనం క్రియేటివ్గా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఆర్ మెయిన్ టర్మ్స్ అనమాట ఇన్ హెచ్టిఎంఎల్ కలర్. అండ్ ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ కలర్స్ అనేవి ఉంటాయన్నా కదా, సో ఇవే అండి. ఆర్జీబీ, హెచ్ఈఎక్స్, హెచ్ఎస్ఎల్, ఆర్జీబీఏ, హెచ్ఎస్ఎల్ఏ ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అనమాట. ఇవి కూడా కలర్సే, కాకపోతే ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ అనే మనం యూజ్ చేయాలి. ఏ కలర్ అంటే అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా తీసుకోదు అనమాట. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోవాలి, ప్రీ డిఫైన్డ్ కలర్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అండ్ నార్మల్గా మనము యూజ్ చేస్తుంటాం కదా, ఇక్కడ డార్జర్ బ్లూ అండ్ మీడియం సీ గ్రీన్, స్లేట్ బ్లూ ఇలా మనము డిఫరెంట్గా లైక్ ప్రీ డిఫైన్డ్ కలర్స్ని ఇలా పిలుస్తుంటాం. అంటే షేడ్స్, గ్రీన్ అంటే గ్రీన్లో చాలా షేడ్స్ ఉంటాయి. అమ్మాయిలు అయితే మీకు బాగా తెలుసు షేడ్స్ గురించి, అండ్ అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి. ఒక కలర్కి చాలా షేడ్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఎవ్రీ షేడ్కి కూడా బ్లూలో డార్జర్ బ్లూ, గ్రీన్లో నార్మల్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కాకుండా మీడియం సీ గ్రీన్, స్లేట్ బ్లూ ఇలా డిఫరెంట్గా పిలుస్తుంటాం మనం హెచ్టిఎంఎల్లో అయితే. సో ఇలా మనకు కావాల్సిన షేడ్, మనకు కావాల్సిన కలర్ని ఇలా ప్రీ డిఫైన్డ్తో మనము యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ ఇంకా చాలా ప్రీ డిఫైన్డ్ కలర్స్ ఇన్ హెచ్టిఎంఎల్ కావాలి అంటే ఒక్కసారి గూగుల్ చేసేయండి, చాలా పెద్ద లిస్ట్ అనేది ఉంటుంది. నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నాను. మనం రెగ్యులర్ కలర్స్ అయితే లైక్ బ్లాక్, ఆరెంజ్, పింక్, వైట్, క్రీమ్ ఇలా మనకు తెలిసినవి కూడా మనము పెట్టుకోవచ్చు. సో అక్కడ మనం ఇలా బ్లాక్ అనగానే పక్కన అక్కడ మీకు రన్ చేస్తుంటే అక్కడ కనిపిస్తుంటుంది, దాన్ని క్లిక్ చేయాలి, అంతే అండి. సో మనము ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం అయితే యూస్ చేయాలి ఈ కలర్స్ని. సో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, ఎలా వాడాలి ఈ కలర్స్ని, ఎలా మన వెబ్ పేజెస్లో వాడాలి అనేసి. లైక్ ఒక ఎగ్జాంపుల్, లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఒక్కటి చూపిస్తాను. హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ H1 ట్యాగ్లో లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ని యూజ్ చేయబోతున్నాను. సో
బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చేసి స్లేట్ బ్లూ అయితే ఇస్తాను. స్లేట్ బ్లూ ఇచ్చేసి లైక్ క్లోజ్ చేసేసి దిస్ ఈజ్ హే వాట్సాప్ అని రాస్తున్నాను అండ్ H1ని క్లోజ్ చేశాను. రైట్, ఇలా మనము బ్యాక్గ్రౌండ్ కలర్కి ఇలా యూజ్ చేయాలి. అండ్ టెక్స్ట్ కలర్ అండ్ బార్డర్ కూడా చూపిస్తాను చూడండి. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను టెక్స్ట్ కలర్ అనేది ఇవ్వబోతున్నాను. టెక్స్ట్ కలర్కి అయితే మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం బ్యాక్గ్రౌండ్ అని మెన్షన్ చేసాం కదా, ఇక్కడ అలా అవసరం లేదు. కలర్ అని మెన్షన్ చేసేసి పింక్ అని ఇస్తున్నాను. క్లోజ్ చేసేసి హే వాట్సాప్ అనే ఇస్తాను. ఒక పని చేద్దాం, లైక్ ఇక్కడ మనము బ్లాక్ పెడదాం అండ్ ఇక్కడ మనము బ్లూ పెడదాం. పారాగ్రాఫ్ ట్యాగ్ కదా, సో ఇక్కడ మనం చూసుకొని ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేసామో అదే ట్యాగ్తో అయితే క్లోజ్ చేయాలి. ఇక్కడ HTML ట్యాగ్ ఏం క్లోజ్ చేసే అవసరం లేదు, సో కోడ్ ఇంకా అయిపోలేదు కాబట్టి. ఇప్పుడు లైక్ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. బార్డర్ కలర్ కదా, సో బార్డర్ కలర్ అని రాసి మళ్ళీ బ్లాక్ ఇస్తా. హే వాట్సాప్ అని రాశాను. సో మీకు అవుట్పుట్లో అయితే దీన్ని రన్ చేస్తే ఎగ్జాక్ట్గా మీరు ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్తోనే రన్ అవుతుంది. ఇక్కడైతే నేను నా దగ్గర ఉన్న పెన్స్తో మార్కర్స్తో నేను చూపించాను రైట్, కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలోనే అక్కడ ఎలా వస్తుందో అలా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అక్కడ మనం బ్లాక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి బ్లాక్లో ఇలా మీరు రన్ చేస్తే కనుక ఇలానే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికైతే కలర్కి అయితే అంటే దీనికి ఇక్కడ నేను వాట్సాప్ కలర్ అని హే వాట్సాప్కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ అనేది ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ వచ్చేసి ముందు మాత్రం ఇలా హే వాట్సాప్ అని రెగ్యులర్గా ఉంటుంది. ఇక్కడైతే మనము టెక్స్ట్కి కలర్ ఇచ్చాం కదా, సో టెక్స్ట్ ఒకటి బ్లూగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బార్డర్కి ఇచ్చాం కదా, సో బార్డర్కి ఒక్కటి బ్లాక్లో వస్తుందన్నమాట. ఇక్కడ బార్డర్కి అయితే మనకి బ్లాక్లో వస్తుంది ఇలా. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్. నేను ఇంకా లైక్ మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టికల్గా చూసేయండి. జస్ట్ ఇది శాంపుల్ అండి, ఎలా యూస్ చేయాలి, సింటాక్స్ ఎలా ఉంటుందనేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML కలర్. ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ కలర్ అండ్ బార్డర్ కలర్స్కి అయితే మనము కలర్స్ అనేది అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఉంటాయి అనేసి, కలర్స్ ఉంటాయి అనేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కూడా చేసేయండి. స్టే ట్యూన్డ్. హలో అండి, మనమైతే ఇప్పుడు HTMLలో కలర్స్ గురించి తెలుసుకుందాం. యూజువల్లీ మనము HTMLలో కలర్స్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్కి, టెక్స్ట్ కలర్కి, బార్డర్ కలర్కి అనేది అప్లై చేయొచ్చు అనేది చూస్తాం కదా. సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్కి, టెక్స్ట్ కలర్స్కి అసలు ఎలా అప్లై చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను VS కోడ్లో HTML ట్యాగ్ని అయితే తీసుకున్నాను, తర్వాత బాడీ ట్యాగ్ని అయితే తీసుకున్నాను. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని దాంట్లో స్టైల్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇలా క్లోజ్ చేయకముందే, ఓపెనింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయకముందే స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది ఇచ్చాను. అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ పైథాన్ లైఫ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ అనేది ఇచ్చాను కదా. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేశాను, ఇక్కడ కాదు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత H1 ట్యాగ్ అంటే హెడ్డింగ్ ట్యాగ్ కదా, అది ఓపెన్ చేసుకుని మళ్ళీ దాంట్లోనే స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ ఆక్వా అని అయితే ఇచ్చాను. తర్వాత వీ ప్రొవైడ్ 40+ IT కోర్సెస్ వన్స్ చెక్ ఇట్ అనేసి ఇచ్చాను. అండ్ H1 ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేశాను, బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేశాను అనమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, పారాగ్రాఫ్ ట్యాగ్ ఏమో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చాను, ఇక్కడేమో నేను ఓన్లీ కలర్ అని ఇచ్చాను. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ టు
అంటే కోలన్ పెడితే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తంకి రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను జస్ట్ కలర్ కోలన్ పెట్టి ఆక్వా ఇచ్చాను కాబట్టి ఓన్లీ టెక్స్ట్కి ఇస్తుంది అనమాట ఆ కలర్ అనేది. సో ఓన్లీ టెక్స్ట్కి కావాలంటే జస్ట్ కలర్ అనేసి పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి పెట్టాలి. ఇక్కడ ఐఫన్ నెసెసరీ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చూసుకోండి కలర్స్ ఇచ్చేటప్పుడు. ఇన్ కేస్ ఇక్కడ రెడ్లో నేను ఆర్ పెడతాను, రెడ్లో ఐ అనేది పెడతాను. సో ఏమైనా తేడాగా అనిపిస్తుందా, యూ పెట్టాను. ఇక్కడ ఆక్వాకి అయితే ముందు ఆ కలర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, మరి ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు ఎందుకంటే నేను స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు ఆటోమేటిక్గా రెడ్ కలర్ అనేది వస్తుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చూసుకోండి. అండ్ ఇప్పుడైతే మనము దీన్ని సేవ్ చేసేసి రన్ అనేది చేసేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. దీనికైతే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఇచ్చాను కదా, సో ఇక్కడ నుంచి ఈ ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం వచ్చేసింది. కానీ నేను వీ ప్రొవైడ్ 40+ IT కోర్సెస్కి అయితే నేను లైక్ కలర్ అనేది ఆక్వా ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ యూస్ చేయలేదు, ఓన్లీ కలర్ యూస్ చేశాను కాబట్టి టెక్స్ట్కి ఒక్కటే కలర్ అనేది వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో లేదు కదా, టెక్స్ట్కి ఇవ్వాలంటే కలర్, బ్యాక్గ్రౌండ్లో ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పెట్టాలి. సో ఇలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆక్వా ప్లేస్లో మనం వేరేది పెట్టి ట్రై చేద్దాం. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. నేనైతే ఆరెంజ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ ప్లేస్లో కూడా మనం చేంజ్ అయితే చేసి చూద్దాం. సో బ్లాక్ అయితే ఇస్తున్నాను ఇలా అనమాట. సో మళ్ళీ సేవ్ చేయాలి, మనం ఏదైనా చేంజ్ చేస్తే సేవ్ చేసి రన్ చేయాలన్నమాట. సో ఇక్కడ బ్లాక్ ఎందుకు వచ్చిందంటే టెక్స్ట్ బ్లాక్లోనే ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్లోనే ఉంది కాబట్టి అలా వచ్చేస్తుంది. కాబట్టి మీరు కలర్స్ ఒక థీమ్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి చూసుకొని అయితే యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు పింక్ యూజ్ చేద్దాం, మళ్ళీ కంట్రోల్ చేసి సేవ్ చేసేసి రన్ అయితే చేద్దాం. ఇప్పుడు పింక్ వచ్చింది అబ్జర్వ్ చేస్తున్నట్టయితే. సో ఇలా మనము బ్యాక్గ్రౌండ్కి టెక్స్ట్కి ఇలా HTML కోడ్ని యూజ్ చేసి ఇలా యూజ్ చేయాలి అనమాట. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.